హలో అండి. ఇక్కడైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇక్కడైతే ఇప్పుడు ఇదంతగా ఎవరు వాడడం లేదు. అయితే నేను ఇక్కడ జాంకాయ అయితే కోసుకున్నాను. నాకు తెలీదు అసలు ఇక్కడ జాంకాయలు కాస్తున్నాయని. ఎప్పుడో ఈ చెట్టు నరికేశారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ అనమాట వచ్చి చూస్తున్నాను నేను ఈ చెట్టుల దగ్గరికి. ఇక్కడ మొత్తం చాలా గుంటలు గుంటలుగా ఉంది. పాములున్నాయో ఏమున్నాయో కూడా తెలీదు. ఇక్కడైతే పూత అయితే వస్తుంది. కొన్ని కొమ్మలైతే తీసుకెళ్ళాను. అలానే కంపోస్ట్ కోసం కొన్ని డ్రై లీవ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. చెట్టు అయితే చూస్తున్నారు కదా, ఇంతకుముందైతే చాలా అంటే చాలా పెద్ద చెట్టు, చాలా కోసేసుకునేవారు. ఇప్పుడైతే 1, 2 అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే చెట్టు మొత్తం నరికేశారు. చిగురులు వచ్చి మళ్ళీ ఇంత పెద్దదైంది. జస్ట్ 1-2 ఇయర్స్లో కాపు అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సమ్మర్ అయినా కానీ నీళ్ళు ఎవ్వరు పోయారు, అయినా సరే అదే చిగురు పెట్టుకుని అదే బాగా వచ్చింది. కాయ చూసారా, బాగానే ఉంది. ఇంకా కొన్ని పుచ్చిపోయిన కాయలు కూడా పడిపోయినాయి. చెప్పాను కదండి, కన్నాలు. అవి మేబీ పందికొక్కలు కూడా కావచ్చు, తెలీదు. ఇక్కడైతే ఈ డ్రై లీవ్స్ కింద పడి తీసుకున్నాను. ఇక్కడ ఇంకొంచెం ఎదరికి వస్తే ఇక్కడ వేరే డాబా నుంచి మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఆ కొమ్మలు అయితే ఏం తీసుకోలేదు, కానీ డ్రై లీవ్స్ ఉన్నాయి, పూలు బాగున్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ సన్నజాజి కొత్త చిగురులు ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్లెపూలు మొగ్గలు